నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం సేకరణ సజావుగా కొనసాగుతుందని కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, దిగుబడి పెరగడంతో లారీలు రాకతో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లుల అవకతవకలే ప్రస్తుత సమస్యకు కారణమని విమర్శించారు. ఇక్కడ 13 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు, రైతులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సోదరులకు అందరూ కూడా తెలుసు. మరి ఇంత చిత్తశుద్ధితో చేస్తుంటే అక్కడక్కడ లారీలు రావడం అనేక విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైస్ మిల్ల ఏర్పాటు చేసుకొని, రైస్ మిల్ల కాంట్రాక్ట్ చేసుకొని, ధాన్యాన్ని సేకరించి ధాన్యాన్ని బయట అమ్ముకొని ఆ డబ్బును ప్రభుత్వానికి మళ్ళీ సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం కట్టకుండా డిఫాల్ట్ అయ్యి ఈరోజు 23 రైస్ మిల్లర్ని కూడా ధాన్యాన్ని సేకరించేటువంటి అర్హతలు ఈ కోల్పోయిన కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో నడిపించింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి కదా. ఆ రోజు మంత్రి ఉన్నాడు కదా. ఫస్ట్ ప్రజలందరూ కూడా ప్రశాంత్ రెడ్డి ఈ 23 రైస్ మిల్లు ఎందుకు డిఫాల్ట్ అయితే ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. డిఫాల్ట్ కావద్దు, డిఫాల్ట్ అయితే రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టి మంచుకొని ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఏం సీనా చెప్పండి, డౌట్ ఏమున్నాయి?